దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఓకే అండి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం గిఫ్ట్ ఆఫ్ డిసర్నింగ్ అంటున్నాం. ఆత్మల వివేచన యొక్క వరం, ఆత్మల వివేచన వరాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. సో నిర్వచనం: ఒక ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో, అది ఎక్కడి నుండి వచ్చిందో, అది ఎవరి వల్ల మాట్లాడుతుందో గుర్తించడాన్నే వివేచన వరం అంటారు. ఆత్మల వివేచన అంటారు. ఈరోజు సంఘములో ఆత్మల వివేచన అనేటువంటి వరం లేకపోవడం వల్లనే ఇంత గందరగోళం, ఇంత భయంకరమైనటువంటి తప్పుడు బోధకులు నేటి సంఘాల్లో మనం చూస్తా ఉన్నాం. చాలా మంది ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ఆత్మల వివేచన చాలా మందికి లేదు. లేకపోవడం వల్లనే ఎవరు పడితే వాళ్ళని మనం దైవ సేవకులుగా, ఎవరిని పడితే వాళ్ళని పాస్టర్లుగా, ఎవరు పడితే వాళ్ళని మనం దేవుని నుండి వచ్చినటువంటి దేవుని సేవకులుగానే భావించి వారినే మనం స్పీకర్లుగా పిలుచుకునేటువంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నాము అని అంటే నిజంగా మనకు ఆత్మల వివేచన లేదు అనే కదా అర్థం. సంఘంలో ఒక్కరన్నా ఆత్మల వివేచన వరం కలిగిన వాళ్ళు లేకపోతే ఈ దుస్థితి ఎప్పటికీ ఉంటుంది. ఒకటి, సంఘంలో ఆత్మల వివేచన వరం కలిగిన వాళ్ళు ఉండడం ఒక ఎత్తైతే, వాళ్ళ ఆత్మ చేత వివేచించినప్పుడు సంఘంలో నాయకత్వం దాన్ని అర్థం చేసుకొని గ్రహించడం కూడా చాలా ఇంపార్టెంట్. అవునా అండి? హలో అవునన్నా. హలో అండి, నా వాయిస్ వినబడుతుంది కదా మీ అందరికీ? స్పందించండి. వినిపిస్తుందన్నా. చూడండి, ఆత్మల వివేచన అనేది లేకపోవడం వల్లనే చాలామంది తప్పుడు బోధకులు, తప్పుడు ప్రవక్తలు, ప్రాస్పాట్ ప్రీచర్స్, హీలింగ్ ప్రీచర్స్ మన సమాజంలో పెరుగుతున్నారు. నిజమేనా? ఎందుకు పెరుగుతున్నారండి వాళ్ళను? మనం వివేచించలేకపోవడం వల్లనే కదా వాళ్ళను. వివేచించి మన ఇంటికో, మన ఊరికో, మన సంఘానికో మనం రాకుండా చేసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు పెరుగుతారు వాస్తవానికి? సో ఈరోజు చాలా మందికి ఆత్మల వివేచన లేదండి. ఏ ఆత్మ మాట్లాడుతుంది? దురాత్మ మాట్లాడుతుందా? దేవుని ఆత్మ వచ్చిందా? లేకపోతే వాళ్ళు ఎవరికి సంబంధించినోళ్ళు? మీరు చూడొచ్చు, బైబిల్‌లో ఎలా గుర్తుపట్టారు? ఈజీగా గుర్తుపట్టారు వాళ్ళు. ఎంత సింపుల్‌గా. గారడి సీమోను వచ్చి ఇప్పుడు డబ్బులు పెట్టి, ద్రవ్యం పెట్టి పరిశుద్ధాత్మ వరాలు కొనాలి చూస్తే నీ హృదయం సరిగా లేదు. నీ హృదయం చెడిపోయిందని గుర్తుపట్టారు. అవునా? సో ఈజీగా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకొచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? అనేదాన్ని గ్రహించగలిగారు. మరి ఈరోజు ఆ గ్రహింపు ఎందుకు లేదు? మన కళ్ళ ముందు వ్యాపారం చేస్తున్నా కూడా మనం పట్టించుకునేంత దుస్థితి లేదు మనకు. అవునా? నిజమా కాదండి? హలో! అవునండి. అవునండి. అవును. ఈరోజు అంతా ఏమంటారంటే నిర్లక్ష్యపు వైఖరండి. మనకెందుకులే, ఎవరెక్కడ పోతే మనకెందుకండి? నిజమా కాదా? ఎవరేం మాట్లాడితే మనకేందండి? ఎవరేం చేసుకుంటే మనకేంది? మనం వెళ్ళినామా, కూర్చున్నామా, వచ్చినామా అంతే. ఏమంటారు? ఇలా ఉండాలి కదా! అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఏమంటారు? హలో! అలా కాదయ్యా. ఉండకూడదు. ప్రాబ్లమ్స్ రావద్దంటే అలాగే ఉండాలి కదా! అందరిని అంగీకరించాలి. ఏమంటారు? ప్రాబ్లము ఉండకూడదంటే అందరిని అంగీకరించాలా. ఎవరేం చేస్తే మనకేంటండి? కలుపుగోలు ఉండాలి. ఏమంటారు? అందరిని కలుపుకొని పోవాలి. ఏమంటారు? సో ఇది ప్రాబ్లం ఉంది ఈరోజు. వివేచన గ్రీక్‌లో వాడబడిన పదం డయాక్రిసిస్. ఈవెన్ సంఘంలో ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవచించినా, లేకపోతే ఇంకేమన్నా చేసినా ఎవరికి సంబంధం లేదది. చెప్పుకొని మనోళ్ళే గదా! హ్మ్. వివేచనకు గ్రీక్‌లో వాడబడిన పదం డయాక్రిసిస్ అండి. అనగా అర్థం ఏంటి అనంటే జ్యుడిషియల్ ఎస్టిమేషన్. జ్యుడిషియల్ ఎస్టిమేషన్, న్యాయ సమ్మతమైన అంచనా. జడ్జ్ విమర్శ చేయడం, పరీక్షించడం. క్రైస్తవులకి ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటి తెలుసా? మనం ఎవరిని విమర్శించకూడదు. ఏమంటారండి? హలో!
అట్లే నా అనుకునేది. ఎవరు తీర్పు వాళ్ళు తీసుకుంటారు. ఊనే ఉంటే అయిపోయిందంటారు. అదే మనం ఎవరిని విమర్శించకూడదు. ఎంత ఎంత మంచి క్రైస్తవం అండి విమర్శించకూడదు అనేది. ఎవరేం చెప్పినా పరీక్షించకూడదు. ఏమంటారు? మంచి క్రైస్తవులు ఏం చేస్తారు అంటే ఎవరేం చెప్పినా పట్టించుకోరు. మంచి క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరిని నేటి కాలంలో మంచి క్రైస్తవులు అంటే ఎవరు? నేటి కాలంలో మంచి క్రైస్తవులు ఎవరు అని అంటే ఎవరు ఏం చెప్పినా అంగీకరించాలి. ఎవరేం చెప్పినా పరీక్షించకూడదు. ఎవరేం చెప్పినా వినాలి అంతే. నిజమా కాదండి? అయితే కాదు. మరి అట్లానే ఉన్నారు చాలా మంది మంచి క్రైస్తవులు అండి. అసలు ఎవరిని ఒప్పించరు. ఎంత అద్భుతమైన క్రైస్తవులు అంటే వాళ్ళు అసలు విషం పెడతా ఉంటే కూడా తాగుతారు. అస్సలు వద్దన్నారు. అంత మంచి క్రైస్తవులు ఈరోజు. అవునా? నరకానికి పంపించే విషయాలు చెప్తున్నా కూడా వెళ్ళడానికి సిద్ధపడతారు. అంత మంచోళ్ళు మనోళ్ళు. నిజమా కాదు? ఎవరిని ఏమన్నారు అసలు? ఇంత మంచితనం ఎక్కడన్నా చూస్తారా అండి మీరు? చూడలేమన్నా. పాస్టర్లు కూడా చాలా మంచోళ్ళు. ఎంత తప్పుడు బోధకునైనా ఎంకరేజ్ చేయగలుగుతారు. ఏమంటారు? విశ్వాసుల కంటే పాస్టర్లు ఇంకా మంచోళ్ళు. పాపం విశ్వాసులు కేవలం వింటారు. పాస్టర్లు అయితే ఏకంగా పిలుస్తారు అలాంటి వాళ్ళని. ఏమంటారు? హలో, అవును. ఎంత మంచోళ్ళండి. సో డిసర్న్ అంటే అర్థం ఏంటిదంటే వివేచించడం, విచారించడం, గుర్తించడం. అది ఎవరు? వాళ్ళెవరు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? దేవునికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సో ఇంకొక రకంగా చెప్పాలంటే తర్కానికి సంబంధించింది, వాదనకు సంబంధించింది, చర్చకు సంబంధించింది. చర్చించాలి, తర్కించాలి, వాదించాలా. ఇతను రైట్ కాదు, ఇది ఇలా ఎలా మాట్లాడతాడు? దేవుని దగ్గర నుండి వచ్చినాడు అయితే తిన్నగా మాట్లాడతాడు. ఇవన్నీ ఏంటిది? ఇలా ఎందుకు మాట్లాడతాడు? అవునా కదండి? ఇట్లా ప్రజల్ని మోసం చేసే స్కీమ్స్ ఎందుకు రచిస్తాడు? ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు ఎందుకు చేస్తాడు? డబ్బుల గురించి ఎందుకు మాట్లాడతాడు? తప్పుడు దర్శనాలు చెప్పి ప్రజల్ని డబ్బులను ఎందుకు పీడిస్తాడు? లేకపోతే తప్పుడు ప్రవచనాలు ఎందుకు చెప్తాడు? మరి తప్పుడు ప్రవచనం చెప్పేవాడు దేవుని ఆత్మకు సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడు? అవునండి? జిమ్మిక్కులు చేసేటోళ్ళు దేవుని సేవకులు ఎలా అవుతారు? అభిషేకాల పేర్ల మీద పెన్నులు, కర్చీఫులు, నూనె డబ్బాలు, ప్రార్థన మ్యాట్స్ అని, ప్రార్థన ప్యాడ్స్ అని. సో ఎందుకు అమ్ముకుంటారండి? ఇవన్నీ అమ్ముకుంటారా? అంటే మనకు లేదు. ఇది రైటా రాంగా ఇవన్నీ వివేచించడం అనేది మనకు అవసరం లేదు ఈరోజు. అందుకే కదా ఈరోజు సంఘాలు ఎందుకు ఉంటాయి? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ డౌట్ అంటే అనుమానం, సందేహం, అనిశ్చితి ఉండాలా కొన్నిసార్లు. అయితే ఏదో చెప్తున్నాడు తేడాగా ఉంది అనేటువంటి అనిశ్చితి, అనుమానం రావట్లేదు అంటేనే ప్రాబ్లం. అవునా అండి? హలో, అవునన్నా, అవును. అంటే అనుమానించిన వాళ్ళు అందరు రైట్ అని అర్థం కాదు. అనుమానం అనేది వాక్యానుసారంగా వాళ్ళని తేడాగా ఉన్నప్పుడు అనుమానించాలి కదండి. అవునా? అవునండి. వాళ్ళ ఉద్దేశాలను గ్రహించగలగాలి. దాని వెనకాల వాళ్ళు ఎందుకు అది చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారని గ్రహించడం లేకపోతే రైట్ ఎలా అవుతుంది? ఇంకా డిస్క్రిమినేట్, వేరు చేయట, అంటే వారి మధ్యలో ఉన్నటువంటి భేదములను గమనించుట. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుని ఆత్మకు, దురాత్మకి, దేవుని ఆత్మకు, వాళ్ళని ప్రేరేపిస్తున్న ఆత్మకు వ్యత్యాసాన్ని మనం గ్రహించకపోతే అందరు మనోళ్ళే అని వెనకేసుకుంటూ పోతే ఎలాగండి? మనకు బండ గుర్తుంది కదా, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మన వాళ్ళు. ఏమంటారు? హలో అండి, మాట్లాడరేంటండి? అవునన్నా, అదే అట్నే ఉంది. మన అందరికి అదే ఉంది కదా బండ గుర్తు. బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా మనోళ్ళే. అవునా? అవునా, అట్లే మనం చేస్తాం. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా మనోళ్ళే. పరిచర్యేష్ఠులంతా మనోళ్ళు కాదండి? నిజము కాదండి? బైబిల్ పట్టుకొని సేవ చేసేటోళ్ళంతా మనోళ్ళా కాదా? మనోళ్ళే.
మనోళ్ళే అనుకుంటున్నాం. అవునా? అవునన్నా అవును. అనుకుంటున్నాం కాబట్టే పిలుస్తున్నాం. అనుకుంటున్నాం కాబట్టే వాళ్ళు మన ఏరియాలకు, మన టౌన్‌లోకి ఎంటర్ అయితే మనం పరిగెత్తున్నాం వాళ్ళ దగ్గరికి. అవునా? అవునన్నా. కొంతమంది ఏకంగా సంఘాల్లోకి పిలుచుకుంటున్నారు. నిజమా కాదండి? నిజమే అన్న. మరెందుకు వాళ్ళ ప్రవర్తన బట్టి డౌట్ రావట్లేదు? హ్మ్. వాళ్ళు వ్యభిచారం చేసిన మనోళ్ళే, దోసుకున్న మనోళ్ళే, దొంగలైన మనోళ్ళే ఏమంటారు? చేతిలో బైబిల్ ఉంటే చాలండి. నుదుటి మీద సేవకుడు అని ఒకటి ట్యాగ్ లైన్ ఉంటే చాలు. ఏమంటారు? అవునా కదండి? దూషకులు హ్మ్. 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమైతండి తప్ప మంచి వాక్యం చెప్పుకున్నప్పుడు ఏమంటారు? హలో! మాట్లాడారేంటి అండి? అది ఆయన వ్యక్తిగతం అన్న మనకు మంచి వాక్యం చెప్తారు కదా, అది వ్యక్తిగతం అయింది, పర్సనల్. హ్మ్. కదా బైబిల్ అలాగే చెప్పింది కదా పర్సనల్. నిజమా కదా? బైబిల్ అలాగే చెప్తుంది కదా. ఇప్పుడైతే సహోదరుని వాడిని తిట్టిపోతూ, త్రాగుబోతూ, జూదగాడు, వ్యభిచారి, లోబి, ఆ, జారుడు గాని విగ్రహారాధికుడు అయి ఉన్న ఎడల అట్టి వానితో కలిసి సహవాసం చేయకూడదు, కలిసి భోజనం కూడా చేయకూడదు. చూడండి, వ్యక్తిగతమైన విషయాలు అవి. పౌలు ఎంత డేంజర్ అండి చూసిన వ్యక్తిగతమైన విషయాలు తలదూర్చి అలాగా సహవాసం చేయొద్దు, వాళ్ళ దగ్గర రానివద్దు అని చెప్పడం ఎంత భయంకరమైన విషయం అండి. వాక్య వ్యతిరేకమా కాదు అది? ఏమంటావు కేఫా? ఉం? ఇట్లా తిమోతికి అనేటోళ్ళని తీతుకు చూసిన రాస్తూ కొంతమంది. పౌలు ఏమన్నాడు? నీ 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 బోధన గురించి ఇంకా దేనట నిన్ను గూర్చి ప్రవర్తన, నిన్ను గూర్చి నీ నిన్ను బోధన గూర్చి గూర్చి. నిన్ను గురించి జాగ్రత్త పడమనంటే ఇప్పుడు అవసరం లేదు. పౌలు ఎంత డేంజరస్ ఫెలో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఓన్లీ బోధ ఇంపార్టెంట్, నిన్ను గురించినటువంటి జాగ్రత్త అవసరం లేదు. ఇవన్నీ పౌలు తీసుకొచ్చినటువంటి తంటలండి మనకి. అవునా? పౌలుకి ఒక బలహీనత ఉందని బుక్కులే రాశారన్న కొంతమంది, దౌర్భాగ్యంగా. ఉమ్. అసలు పౌలు లేకపోతే అసలు ఈ సమస్య ఉండకపోతుండే. తిమోతిలో వచ్చిన నాయ సేవకుడు అంటే ఖచ్చితంగా నిందారహితుడై ఉండాలా, ఏకపత్ని పురుషుడై ఉండాలా, మితానుభావుడై ఉండాలా, స్వస్థబుద్ధి కలిగిన వాడై ఉండాలా, ఆ, కుటుంబాన్ని ఏలువాడై ఉండాలా, పిల్లల్ని స్వాధీనం ఉంచుకునే శక్తి కలిగిన వాడై ఉండాలా, ముక్కోపి కాకూడదు, తిట్టువాడు కాకూడదు, కొట్టువాడు కాకూడదు, మద్యపానీయు కాకూడదు. ఇవన్నీ అవసరం లేదు, అవి వ్యక్తిగతమైన. ఏమంటావు? హలో! వాడిని పట్టించుకుంటారా కేఫ్? అస్సలు పట్టించుకోద్దా, వ్యక్తిగతమైన. పట్టించుకోదు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా పట్టించుకోదు. ఎందుకంటే బైబిల్ ఏకపత్ని పురుషుడు అనేది పౌలు అలా చెప్తాడు అంతే. మనకు సీరియస్గా తీసుకోవద్దు అవన్నీ. పౌలు చెప్పిన ప్రాక్టికల్ వర్కౌట్ అయితే మనకి చెప్పండి మీరే. మరి ఎవరు ఏంటి లేఖనాలను పరిశోధించడం లేఖనాలను బట్టే కదా డిసైడ్, నిర్ణయించు, తీర్మానించాలి. వాళ్ళు మన వాళ్ళ కాదా, ఎందుకు వచ్చిర్రు, వాక్యానుసారంగా వచ్చిన వాళ్ళైనా వాక్య విరుద్ధంగా వచ్చిన వాళ్ళ? మరి ఇవన్నీ ఎవరు చేయాలా? ఎవరు నిర్ణయించాలా? ఎవరు తీర్మానించాలా ఇవన్నీ? ఇవన్నీ మనకెందుకు? బైబిల్ పట్టుకున్నామా, పోవాలి, రావాలి. ఏమంటారు? అది తెరవడం కూడా తెరవద్దు యాక్చువల్లీ. అందుకే చదువురాని కూడా బైబిల్ ఇస్తాం. ఏమనంటే అది ఒక మంత్రదండం లాగా. ఏమంటారు? అలాంటి భయాలు వస్తే వాళ్ళే తల మంచిదంటన్నా. భయాలు వేస్తే అలాంటి తల వాళ్ళు కింద పెట్టుకోవాలి, రోగాలు వస్తే తల కింద నైట్ దయాల ప్రాబ్లం కావు, చెడు కళలు రావు, బైబిల్ తల కింద పెట్టుకుంది. అలా అయిపోయింది బైబిల్ పరిస్థితి. ఏమంటారు?
అవునన్నా కళ్ళకద్దుకుంటా ఉంటారు. ఉమ్. అట్లా ఉన్న వాళ్ళే కళలు దర్శనాలు చెప్తారు, వివేచిస్తారని వాళ్ళకే లోబడుతున్నారు కొన్ని చోట్ల. చూడండి మార్కు 8:17 చదవండి. మార్కు 8:17 ప్రకారం శిష్యులు క్రీస్తు చేసిన కార్యాలను వివేచింపకపోవడం వల్ల గద్దించబడ్డారు. అవునా అండి? చదువుతారా ఒకసారి? ఎస్. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టె లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనురా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగెను. వారు చాలా 12. చూడండి ఇక్కడ అది వివేచన అంటే చెప్తున్నాను. ఇప్పుడు మనం నేర్చుకునేది ఆత్మల వివేచన. వివేచన, ఆత్మల వివేచన. ఫస్ట్ వివేచన అర్థమవుతుంటే మరి ఆత్మలు కూడా మనవా కాదా అనేది, దైవ సంబంధమైనవా కాదా అనేది అర్థమవుతుంది. అసలు ఫస్ట్ మనం వివేచిస్తున్నాం ఆ కార్యాలని, మంచి ఏంటి చెడేంటి. ఇప్పుడు ప్రభుతో ఉన్నాం, ప్రభు మన జీవితంలో చేసే కార్యాలను కూడా మనం వివేచిస్తున్నామా? ఇప్పుడు ప్రభు చేసినటువంటి అనేకమైన కార్యాలను, అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతాన్ని శిష్యులకు అర్థమవుతలేదు. అంతమందికి, అన్ని వేల మందికి ఆహారం పంచిపెట్టినా కూడా వాళ్ళు ఇంకా ప్రభును అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రభు కార్యాలను వివేచించలేకపోయారు. చూడండి 1 కొరింథీ 2:14 ప్రకారం దేవుని ఆత్మ ప్రకృతి విషయాలను సంబంధి ఆత్మానుభావం చేతనే వివేచింపతగును. దేని చేత వివేచిస్తామంట? ఆత్మానుభావం చేతనే వివేచింపదగుతాం. అంటే నిజమే, కొరంథీ సంఘంలో అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వీళ్ళకి ఇది కూడా అర్థమైతలేదు. ఏం అర్థమైతలేదు? ఏవి శరీర కార్యాలు అర్థమవుతలేవు, ఏవి ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కావట్లేదు. అవునా అండి? కొరంథీలు ఎలాంటి దురవస్థలో ఉన్నారు అని అంటే, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే, వాళ్ళు దేన్ని ఏ కార్యాలు ఏంటో గుర్తుపట్టట్లేదు. పౌలు అందుకే ఈ మాట మెన్షన్ చేస్తున్నాడు. ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావంటున్నాడు. అంతే. దాని అర్థం ఏంటిది? కొరంథీలు ప్రకృతి సంబంధంగా ఉన్నారని చెప్తున్నాడు. అవునా అండి? హలో, అవును, అవునన్నా. కొరంథీల గురించి పౌలు మాట్లాడిన మాటలు చూడండి. 3వ అధ్యాయం రాగానే ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు? పసిపిల్లలు అంట. అవునా? పసిపిల్లలు ప్రకృతి సంబంధులు అంటున్నాడు. అవునా? ఎందుకంటున్నాడు? వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఎలా ప్రవర్తిస్తున్నారంట? ఒకడు మీరు కేఫా వాడు, ఒకడు పౌలు వాడు, ఒకడు అపోలో వాడు అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు గారా? ఇంకా పాలు తాగాల్సిన స్టేజ్ అన్నాడు. పసిపిల్లలు అన్నాడు. అవునండి? అంటే ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అంటే అందుకే ఇప్పుడు వీళ్ళకి ఏం ఆత్మలు వేసిన అర్థమైతే చెప్పండి. ఇప్పుడు దేవుని ఆత్మ విషయాలను ఆత్మానుభవం చేతనే గ్రహించగలుగుతాం. అంటే శరీర సంబంధంగా ఆలోచించే వాళ్ళకి ఇంకేం అర్థమవుతుంది? అందుకే ఆత్మల విషయం లేదు మనకి. ఉందా అండి? వివేచన ఎందుకు అర్థం కావట్లేదు? మనం ఇంకా శరీర సంబంధంగానే ప్రవర్తిస్తున్నాం, ప్రకృతి సంబంధంగానే ప్రవర్తిస్తున్నాం. అవునా కదండి? హలో, అవును, అవునవును. మాది హెబ్రోన్ అండి, మాది పెంతకోస్త అండి, లేకపోతే మాది బ్రదర్ అనండి, మాది సిఎస్ఐ అండి. ఇప్పుడు మనం ఎవరు? మేము ఆ గ్రూప్ అండి, మేము ఈ గ్రూప్ అండి, మాది ఇండిపెండెంట్ అండి అని ఎవరైనా ఫీల్ అవుతున్నారు, ఎవరైనా అలా చెప్పుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని ఏమనాలండి? ప్రకృతి సంబంధం మనుషులా, ఆత్మ సంబంధం మనుషులా వాళ్ళు? ప్రకృతి హలో, సంబంధం. సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. వాళ్ళను ప్రకృతి సంబంధులు అనాలా, ఆత్మ సంబంధులు అనాలా? ప్రకృతి సంబంధం. ప్రకృతి సంబంధులు. వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులకు ఆ భేదాలు ఉండవు. అవునా అండి? అవునండి. ఆత్మ సంబంధులు విభేదాలు క్రియేట్ చేయరు. ఆత్మ సంబంధులు విభేదాలను తీసుకురారు. వాటిని బట్టి గర్వించరు. డినామినేషన్ బట్టో, వ్యక్తులను బట్టో అస్సలు గర్వించరు. అవునండి? అవునండి. అందుకే అంటే కొరంథీ సంఘము ఆ స్థాయిలో ఉంది కాబట్టి మీరు ఇంకా అర్థం కావట్లేదు మీకు అంటున్నాడు.
అందుకంటే ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు అర్థం కావు, వాటిని అతను గ్రహింపజాలడు అంటున్నాడు పౌలైతే. చూడండి, 1 కొరింథీ 2:15 ప్రకారం ఆత్మ సంబంధి అన్ని విషయాలను వివేచింపగలుగుతాడంట. అవునా? ఆత్మ సంబంధి ఇతరుల చేత వివేచింపబడడు, ఆత్మ సంబంధి అందరిని వివేచిస్తాడు. ఏమంటారు? అంతేనా? అవునన్న, అవును. ఇప్పుడు చెప్పండి, మనము మన చుట్టూన్న సంఘాలను మనం ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనలో ఇంకా శరీర సంబంధులు, ఏమంటారు, ప్రకృతి సంబంధులుగా, ఇంకా ఈ జీవన సంబంధమైన ఐక సంబంధమైన విచారాలకు సంబంధించిన వ్యక్తులుగా ఆ? అలాగే తయారు చేస్తున్నాం కాబట్టి అందుకే ప్రతి అబద్ధం చెప్పేటోడు మనవాడే అనుకుంటాం కదా. ప్రాస్పారిటీ ప్రీచర్లు మన వాళ్ళే, హీలింగ్ ప్రీచర్లు మన వాళ్ళు. ఎందుకు వాళ్ళు వెనకాల పోతున్నామండి? నిజంగా వాళ్ళు వెనకాల పోయేది ఎవరండి? శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా? హలో, శరీర సంబంధులు. శరీర సంబంధులే. అవునా? మ్యాజిక్లు జిమ్మిక్ చేసేటోళ్ళు మనం పిలుచుకుంటాం, లేకపోతే అలాంటి వాళ్ళ మీటింగ్లకు వెళ్తున్నామంటే శరీర సంబంధులు వెళ్తారా, ఆత్మ సంబంధులు వెళ్తారా? శరీర సంబంధులే. ఉం? అక్కడికి పోతే ఏదైనా లాభం వస్తుంది, అవునా? ఆడిపోతే బట్టలు పెడతారంటే, సూట్లు బూట్లు పెడతారంటే పరిగెత్తేది ఎవరు? శరీర పరిగెత్తే వాళ్ళు సంబంధం. ఎవరు? శరీర సంబంధులే. శరీర సంబంధులు పరిగెడతారా, ఆత్మ సంబంధులు పరిగెడతారా? శరీర సంబంధులు. శరీర సంబంధులే వెళ్తారు. అవునా అండి? ఎందుకంటే అతడు వివేచించాడు, వచ్చినోడు ఎవడనేది అవసరం లేదు ఆయనకి. అవునా? నిజమా కాదా? నిజమే అన్న. అవసరం మాట్లాడరు లేదన్న, ఏంటండి? ఆ? అవసరం లేదు ఆయనకి. ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరండి అని అంటాడు. ఎవరైతే ఏంది బట్టలు పెడుతురా లేదు ఇంపార్టెంట్. ఏమంటారు? మాట్లాడరేంట? సూటు బూటు తీసుకోవాలి కానీ ఆయన ఎవరైతే మనకి ఎందుకండి? నిజమా కాదా? అవునండి. వాళ్ళు పెట్టే సూటు బూటు తీసుకోవాలి అంతే. అతని ఆయన ఎవరైతే మనకెందుకు? మనకు వివేచించాల్సిన అవసరం ఉందా? అతను ఖర్చీపులు అమ్ముకుంటే మనకేంది, నూనె బాటిల్ అమ్ముకుంటే మనకేంది, ప్రజలకు అబద్ధ ప్రవచనాలు చెప్పి దోసుకుంటే మనకేంది? మనల్ని స్టేజ్ మీదకి పిలిచి గౌరవించి, పాస్టర్లుగా గౌరవించి మనకు సూటు బూటు ఇస్తే అది ఇంపార్టెంట్. ఏమంటారు? మాట్లాడరేంటండి? వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఆత్మ సంబంధులు అనాలా, ప్రకృతి సంబంధం అనాలా? ప్రకృతి సంబంధులే. రాజకీయ నాయకుడు వెనకాల పరిగెడుతున్నారు పాస్టర్లు అని అంటే వాళ్ళు ఆత్మ సంబంధుల, ప్రకృతి సంబంధుల? హలో, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులే. ఇప్పుడు మొన్న ఎవరో వచ్చి ఆమె కొన్ని ఏరియాలలో మీటింగ్లు పెట్టి పాస్టర్లకు డబ్బులు పంచిపించింది. ఇప్పుడు ఆ పరిగెత్తిన వాళ్ళందరూ నిజంగా చెప్పండి, ఆత్మ సంబంధుల, ప్రకృతి సంబంధుల? ప్రకృతి సంబంధులే. ప్రకృతి వేయిస్తున్నారు, సంబంధం. 1500 వంచుతున్నారు, 2000 వంచుతున్నారు అని పరిగెత్తి తీసుకున్న వాళ్ళని ఏమనాలా? హలో, ప్రకృతి సంబంధం. మీకు సీరియస్ ఏం చెప్పాలి. ఇప్పుడు బిలాం ఎలాగైతే తప్పుడు బహుమానం పొందవాలని ఎలాగైతే పరిగెత్తాడు, వీళ్ళందరూ ఆయన సీఎం అవుతాడని, రూఢిగా తెలవకపోయినా రూఢిగా సీఎం అవుతాడని తప్పుడు మాటలు చెప్పడానికి వెళ్ళినోళ్ళే కదండి వీళ్ళంతా. అంతే అన్న. అవునన్న, అవును. అసలు ఎటు పోయినా ఆయనే గెలుస్తాడు అంటున్నారు. మరి ఇది సీరియస్ విషయమా, నార్మల్ విషయమా అండి? బహుమానం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి ఆయనే సీఎం అవుతాడని వీళ్ళందరూ ముక్త కంఠంతో ఆమెనని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారంటే వీళ్ళు అబద్ధికుల, ఆత్మ సంబంధుల? చెప్పండి. నెంబర్ 1 అబద్ధికులు. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఎస్ అన్న, ఎస్. మన వాళ్ళు కూడా ఉన్నారేంటి? ఎవరన్నా ఒకరిద్దరు అటు వెళ్ళినోళ్ళు? కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. పోలేదన్నా, మేము పోలేదు. ఏలూరు, విజయవాడ లైన్ గా పెట్టుకుంటూ వెళ్ళారు కదా, కాకినాడ అని అంటే ఎక్కడెక్కడో. అక్కడ కూడా గొడవలు అయినాయంట కదా బాగానే, డబ్బులు సరిగా మంచిగా పేపర్లు కూడా వచ్చినాయి కదా న్యూస్లు.
చెప్పు జాకర్. ఏమన్నా అసలు ఆ విషయం కూడా నాకు తెలియదు అండి, ఎవరో కూడా తెలియదు అది వాస్తవానికి. కావచ్చు అన్న మరి. ఉమ్. తెలియకుంటేనే మంచిది లేండి అన్న. ఆ, యాక్చువల్గా మాకేంటంటే ఇక మాకు చెక్కలు కొడతా ఉంటాయి ఇక్కడ. న్యూస్లో కూడా వచ్చింది అది. ఒక దగ్గర 2000 ఇస్తా అని 1500 ఇచ్చినని పెద్ద గొడవలు అయినాయి, ఆర్గ్యుమెంట్లు అయినాయి. సో అవునవును, న్యూస్లోనే వచ్చినాయండి అవన్నీ. పాస్టర్లు వచ్చినాయి. డబ్బులు సరిగా వంచలేదు, 2000 ఇస్తా అని పిలిచి 1000 ఇచ్చిరు, 1500 ఇచ్చిరని పెద్ద గొడవలు అయినాయి. ఇక వీళ్ళని ఏమనాలి చెప్పండి? శరీర సిగ్గుపడాల్సిన సంబంధులు. విషయాలందు అతిశయపడుతున్నారా లేదా? హలో, సిగ్గుపడాల్సింది పోయి కొట్లాడుకోవడం ఎంత సిగ్గు, ఇంకా సిగ్గు. శరీర సంబంధులు, మనుషుల్ని నాశనమే అభిమానిస్తున్నారు. వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడాల్సిన విషయాలందు అతిశయపడుతున్నారు. ఇంకా నాకు 2000 వచ్చినాయి తెలుసా, 3000 వచ్చినాయి తెలుసా అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఏమనాలని? అక్కడికి వెళ్తే నాకు సూటు పెట్టిరు, బూటు పెట్టిరు అని చెప్పేవాళ్ళు నాకు కొంతమంది. అది సిగ్గుపడాల్సిన విషయాలు అంది, అతిశయపడాల్సిన విషయాలు. సిగ్గుపడాల్సిన విషయాలు ఎలా చెప్పుకుంటున్నారు? హలో, అతిశయంగా చెప్పుకుంటున్నారు. గర్వంగా చెప్పుకుంటారన్న. అతిశయంగా చెప్పుకుంటున్నారు. నా దగ్గర ఆ మధ్యలో కొంతమంది వచ్చారండి హైదరాబాద్కి. ఎందుకు వచ్చారు తమ్ముడు? ఫోన్ చేశారు, అన్న మేము హైదరాబాద్కి వచ్చినట్టు. ఎందుకంటే మన సీఎం గారు మీటింగ్కి వెళ్తున్న వాళ్ళు సూట్లు బూట్లు పెడుతున్నారన్న మాకు గొప్పగా చెప్తున్నారు. సీఎం చేతుల మీద సూటు బూట్ అనుకోవడం ఎంత గొప్ప విషయం అండి. ఏమంటారు? బట్టలు తీసుకోవడం. సిగ్గుపడవలసిన విషయాలందు అతిశయపడుతున్నారు. అయినా మనోళ్ళే, ఎవరిని మనం ఏమనకూడదు, వివేచించాల్సిన అవసరం లేదు. మనోళ్ళా కాదా ఏమో. అవునా కదండి? మాట్లాడాలా? నా పర్సనల్ నీకెందుకురా అంటున్నాను అడిగితే. అంటే మనం వివేచన లేదు కాబట్టి ఆత్మల వివేచన ఎడ పని చేస్తాను. ఫస్ట్ వివేచన లేదు కదా, ఏమంటారు? మొదటి కొరింథీ 14:29 ప్రకారం నిన్ననే చెప్పిన, ప్రవచనాలను తక్కిన వారు వివేచించాలంట. సంఘములో ఎవరికన్నా ఏదైనా బయలుపరచబడి లేచి మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు అతడు మాట్లాడుతుంది సరైందా కాదా అని వివేచించాలంట. ఎందుకు వివేచించాలా? ఏది పడితే అది వినొచ్చు ఇది కదండి, ఆత్మ మూలంగా ఏదైతే పలుకుతున్నాడో తెలుసుకోవడానికి. నిన్ను అడిగారు, అందరూ ఆత్మచేతనే మాట్లాడతారనే గ్యారంటీ ఏం లేదు. కదా, సొంత ప్రేరేపణలు ఉంటాయి, సొంత అభిష్టాలను బట్టి ప్రవచించే వాళ్ళు ఉంటారు, సొంత కోరికలను బట్టి ప్రవచించే వాళ్ళు ఉంటారు, ఇతర ఆత్మల చేత ప్రేరేపించబడి ఏదో ఒకటి చెప్పే వాళ్ళు ఉంటారు. అవునా? ఉందా పాసిబిలిటీ? ఉందన్న, ఉంది. ఉన్నదన్న. ఉన్నదన్న. అందుకే వివేచించాలి. మా దగ్గర ఒక అమ్మాయి ఉండేది, బడబడబడ టక్మని భాషలు మాట్లాడి ప్రవచనం చెప్పేది. ప్రవచనాలు అన్న ఆమె గురించి చెప్పుకునేది, మళ్ళీ వేరే వాళ్ళ గురించి కూడా కాదు. అసలు ఎవ్వరు ఆడ వివేచించకపోతుండే. నేను మాట్లాడితేనేమో నన్ను అవాయిడ్ చేస్తుండే. ఆమె ప్రవచనం చేసి దేవుడు నన్ను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు, ఆమె నాన్న చెప్పారు. మరి ప్రవచనం చెప్తే ఇప్పుడు వారానికి ఒక పేరు చెప్తున్నాడు, నెలకోసారి మీటింగ్ జరిగిన, ఫాస్టింగ్ ప్రేయర్ జరిగిన ప్రతిసారి చెప్తుండే. ఎంతమందిని మారుస్తారండి? 4 పేర్లు చెప్పింది అప్పటికే. నేను కళ్ళ ముందు జరిగిన సంఘటన చెప్తున్నా, మా స్థానిక సంఘంలో జరిగిన సంఘటన. మా దగ్గర హోమ్ బైబిల్ స్కూల్ ఉండేది, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఒక 12 మెంబర్స్ హోమ్ బైబిల్ స్కూల్లో. ఆ 12 మందిలో 4-5 పేర్లు చెప్పింది. ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్లో పేరు చెప్పేది. ఇప్పుడు చెప్పండి, అది సొంత అభిష్టాల కోరికల నుండి వచ్చిందా? యంగ్ గర్ల్ అప్పుడే 10th ఫెయిల్ అయింది, వచ్చింది మా దగ్గరికి, అంతే. వాళ్ళ మదర్ చనిపోయింది, వాళ్ళ ఫాదర్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇవాడ వాళ్ళ పినతల్లి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇక మా దగ్గరికి వచ్చి ఉంది అన్నట్టు సంఘంలో.
సో ఎవరెందుకు చెప్తున్నారు అనేది వివేచించకపోతే ఎందుకు ప్రయోజనం ఏంటి? వాళ్ళు ఏం ప్రవచనం చెప్తున్నారు? సో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడే చెప్తారనే గ్యారంటీ ఏం లేదు సంఘాల్లో. సో అందుకే వివేచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫిలిప్పి 1:9 ప్రకారం శ్రేష్టమైన కార్యములు వివేచించాలనేది సంఘములో అందరికి ఉండాలంటది. మరి వివేచిస్తున్నామా అండి? శ్రేష్టమైన కార్యములు వివేచించుటకు శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థన చేస్తున్నాడంట పౌలు. ఎందుకు ప్రార్థన చేయాలండి? వదిలేయచ్చు కదా. ఎలా ఉంటే మనకేందండి సంఘంలో? ఏమంటారు? పౌలు ఎందుకు మెచ్చుకో? ఒకసారి చదవండి ఫిలిప్పి 1:9. అవసరమా అండి ఇది? దయచేసి చదవండి ఫిలిప్పి 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు క్రీస్తు దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లంట. అంటే మీ ప్రేమ సకల విధమైన తెలివి మరియు అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాల. సంఘములో శ్రేష్టమైన కార్యములు వివేచించేటువంటి ఆ స్థితిలోకి రావాలంట సంఘం. మీకు తెలుసా ఇది లేకపోతే ఏమవుతుంది? చాలా మంది స్త్రీలు, చాలా మంది వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని నమ్మి ఆర్థిక నష్టాలు, రకరకాల నష్టాలు అనుభవించారు. అవునా అండి? అనుభవిస్తున్నారా లేదా చెప్పండి ఇప్పుడు? అవునన్నా అనుభవిస్తున్నారన్న. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి, స్థలాలు దోసుకున్నారంట. అంటే ఇప్పుడు అవును. వాళ్ళు నిజంగా వాళ్ళ తెలివి, వాళ్ళ ప్రేమ ఎలా ఉండాలంట? నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ప్రేమ దేంతో కూడిందై ఉండాలంట? తెలివితోను, సమస్త విధమైన తెలివితోను మరి అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి నేను రమ్మంటున్నారు, నీకు దేవుడు దీవిస్తాడని చెప్తే వాళ్ళు గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఆస్తులు కట్టబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. చాలా మంది ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు. కంప్లైంట్ చేశారండి, మా భార్య ఆ పాస్టర్ నమ్మి మొత్తం దోషపెట్టిందండి అని అంటున్నారు. అవునా? మరి ఎక్కడుందండి? అవునన్నా. ప్రతి వారు అంటే ఇప్పుడు ఎలా మోసపోతారు? మనము దేవుడు తెలివితోనూ అనుభవ జ్ఞానంతో ఉంటే దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుందంట. మనం అజ్ఞానులుగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుందా? మనం జ్ఞానవంతులుగా మంచిగా నడుచుకుంటే దేవునికి మహిమ కలుగుతుందా అండి? జ్ఞానవంతులుగా మంచిగా నడుచుకుంటే ఇప్పుడు ఒక ఆమె మోసపోయి ఒక పాస్టర్ నమ్మి 50,000 లక్ష రూపాయలు మోసపోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే కలగదా? హలో, మాట్లాడరేంటండి? కలగదన్నా. మోసపోయినాక ఇంకా మయమైందన్న. అంటే మోసపోయినాక మహిమ అంటే ఆమె మోసపోతుందని గ్రహించకుండా వాళ్ళు మోసం చేస్తే మనకేంది, నేను దేవుని మహిమ కొరకు చేసిన అని అనుకుంటారు కదా. అలా సమర్థించుకుంటే మహిమ రాదా? జాన్ ఐజాక్ అట్లా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. నేనైతే మంచి ఉద్దేశంతో చేసిన, వాళ్ళు మోసం చేస్తే నాకేం దేవుడికే మహిమ. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు ఏమంటారు? మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి? ఈ హెచ్చరికలు ఎందుకు కదా? ఈ ప్రేరేపణలు ఎందుకు మనకు? పౌలు ఈ వాక్యాలు ఎందుకు మనకు అప్పుడు? సో ఈ రోజు అంటే ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు ఆ భార్య చెప్తుంది ఆయనకి ఇవ్వద్దు అని చెప్తుంది. ఎందుకు అని అంటే అతను తిరిగి ఇవ్వలేడు. వివేచిస్తుంది ఆమె, చాలా తొందరగా వివేచిస్తుంది. వాళ్ళు ఇవ్వలేరు తిరిగి, లేకపోతే వాళ్ళు ఇది చేయలేరు, అతను నమ్మకస్తులు కాదు, ముందే చెప్పేస్తుంది ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్గా. నేను కొంచెం మెతక స్వభావం కాబట్టి నాది వేరు ఉంటుంది. ఆమె అలా కాదు. మెతక స్వభావం అంటే ఆమె చూడగానే గుర్తుపట్టేస్తుంది ఇతను ఎవరు అనేది. ఆయన ఎవరు, ఆమె ఎవరు అని చూడగానే గుర్తుపట్టేస్తుంది. నేనేం చేస్తానంటే తెలుసులే, నాకు ఒక ఛాయిస్ ఇద్దాంలే అన్నట్లాగా. నేనేమో కొంచెం ఒక్కటి అనుభవపూర్వకంగా నేర్చుకుంటా. ఆమెమో అనుభవించినా కూడా చూడకుండా చూసి చెప్తుంది. జాగ్రత్త అంటది ఆయనకు ముందు. చెప్తుంది మీ ఇష్టం, ఇచ్చిరా అవి తిరిగి రావు, ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తుంది ముందే. మీరు ఇచ్చుకోండి, అభ్యంతరపరచదు, మీరు ఇచ్చుకోండి కానీ అవి తిరిగి రావని చెప్తుంది ముందే. అట్లా చాలాసార్లు జరిగినాయండి. అట్లాగే తిరిగి రాకుండా పోయింది.
వ్యక్తులు రారు, డబ్బులు రావు, రెండు పోతాయి. వ్యక్తులు కూడా రారు. వ్యక్తులు కూడా రారు, అదే కదా. నాకు భలే అనిపిస్తా అంటే తొందరగా గుర్తుపట్టేస్తుంది మనుషులని. ఒక్క చూపులో గుర్తుపట్టేస్తుంది. నేనంటే స్టడీ చేస్తా కానీ నేనంటే కొంచెం టైం తీసుకుంటా కానీ ఆమె అలా కాదు. హెచ్చరికలు 1 యోహాను 4:1-6 ప్రకారం ప్రతి ఆత్మను నమ్మవద్దు. అవునా? యోహాను అన్ని ఆత్మలు నమ్మంటున్నాడా, ప్రతి ఆత్మను నమ్మవద్దని చెప్తున్నాడా? నమ్మొద్దని ఆత్మను నమ్మవద్దు. ఈ ఆత్మను సో ప్రతి ఆత్మను నమ్మవద్దు అన్నాడు. అంటే ఏది దేవుని ఆత్మనో, ఏది దేవుని దగ్గర నుండి రాని ఆత్మనో కూడా యోహాను ఇక్కడ కొన్ని కారణాలు కూడా చెప్తున్నాడు. సో ప్రతి ఆత్మను పరీక్షించాలన్నాడు కదా. క్రీస్తును, తండ్రిని, కుమారుని ఒప్పుకున్న ఆత్మ మన ఆత్మ కాదు, దేవుని ఆత్మ కాదు. అవునా అండి? దాని అర్థం ఏంటిది? అవునండి. త్రియేక దేవుని నమ్మటోళ్ళు ఎవరు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. అవునండి? హలో, అవునన్నా. ఇప్పుడు మీరు కొన్నిటి గుర్తుపట్టారండి ఈజీగానే. ఏంటిది గుర్తుపట్టారు? యెహోవా సాక్షులు, బ్రెన్హామ్ నీళ్ళు, ఇలా త్రియేక దేవుని నమ్మని వాళ్ళందరూ మీరు తప్పుడు బోధకులు కలిసి అని గుర్తుపట్టారు. కానీ లోపలే ఉంటూ సంఘాన్ని పాడు చేస్తున్న వాళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాం మనం? హలో, లేదు కదా. మన దృష్టిలో ఇప్పుడు తప్పుడు బోధకులు అంటే ఎవరండి? యెహోవా సాక్షులు, లోపల చేస్తూనే ఉంటారు. ఓన్లీ యెహోవా సాక్షులు, లేకపోతే బ్రెన్హామ్ లాంటి వాళ్ళు, లేకపోతే సాల్వేషన్ ఆర్మానో, లేకపోతే కొన్నిటిని చెప్తాం. అవునా? మార్మోన్స్ లాంటి వాళ్ళని మనం తప్పుడు బోధకుడు కల్స్ కింద చూస్తాము. తల్లి దేవత సంఘములు వీళ్ళంతా కల్స్ అని తెలుసు. వాళ్ళు కల్స్, కానీ సంఘం లోపల ఉండి దేవుని సంబంధమైన వ్యక్తులు కాకుండా జీవించే వారి సంగతిని మనం ఆలోచిస్తామా? అది పట్టించుకోం. అందుకే సత్యస్వరూపమైన ఆత్మకు భ్రమపరచు ఆత్మకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఏది సత్యస్వరూపమైన ఆత్మ, ఏది భ్రమపరుస్తుంది, ఎవరు మనల్ని భ్రమపరుస్తున్నారు? దేవుని మాట వినేవాడు మనవాడండి. అవునా? లోకం మాట వినేవాడు మనవాడు కాదు. మరి ఎవరు శరీర సంబంధులు, ఎవరి ప్రకృతి సంబంధులు, ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు దేనికి సంబంధులు, ఇవన్నీ వివేచించుకోవాలా. దురాత్మ సంబంధులు ఉన్నారు కదా, భ్రమపరిచే ఆత్మకు సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు. వీరందరినీ వివేచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఒక్కరే కాదు, కల్స్ ఉన్నాయి. కల్స్ అంటే కంప్లీట్గా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేటువంటి, యేసుక్రీస్తు యొక్క డివినిటీని తృణీకరించేటువంటి కల్స్ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి. అవే కాకుండా మన శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు ఉన్నారు. అఫ్కోర్స్ శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలు మనం ద్వేషించాలని కాదు, కానీ శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలకు మనం కొంచెం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది సంఘంలో. ఇప్పుడు పౌలు కొరంథీ సంఘం శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధులుగా ఉన్నప్పుడు వాళ్ళని పౌలు అవాయిడ్ చేయట్లేదు, వాళ్ళు వేరు. కానీ కంప్లీట్గా కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, దోసుకునే వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అవునా? డబ్బు వెనకాల పడే వాళ్ళు మన వాళ్ళు కాదు అంటే, కొంతమంది సేవకులు అయితే ఖచ్చితంగా మనం వాళ్ళని తృణీకరించాల్సి వస్తుంది. విశ్వాసులు అని అంటే వాళ్ళు ఫ్యాన్స్ ఫ్యాన్ అంటే నేను వాళ్ళలోనే వీళ్ళలోనే, అది వేరు విషయం. ఇప్పుడు నేను డినామినేషన్ సంబంధించిన అది 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 వేరు విషయం. అది పెద్ద, అది అది ఏమంటారు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలో వాళ్ళు ఇంకా ఎదగలేదు అనేటువంటి దానిని చూపిస్తుంది. అవునండి? హలో, ఆత్మ సంబంధులు ఎదగలేదు అనే అది కారణం చూపిస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళ మెల్లగా ఎదిగించవచ్చు. కానీ వీళ్ళు అలా కాదు. కొంతమంది ఇప్పుడు డబ్బుల కోసము జనాలను దోసుకోవడం, ఇవన్నీ ఎదగలేనితనం కాదు కదా అది. అవునండి? అవునన్నా. అదేంటి మోసం? అవునా? వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తన, వాక్య విరుద్ధమైనటువంటి కార్యాలు అవి. ఈరోజు ప్రకృతి సంబంధిగా ఉన్నవాడు మనం మాట్లాడుతూ రేపు ఆత్మ సంబంధి ఎదిగే అవకాశం ఉండొచ్చు, వాక్యం వింటున్నా కొద్ది. కానీ ఉద్దేశపూర్వకంగా జనాలను మోసం చేసేవాడు, ఉద్దేశపూర్వకంగా బైబిల్ వాడుకొని సేవలోకి వచ్చి ప్రభావితంగా ప్రమాదకరంగా తయారవడం వెరీ జాగ్రత్తగా ఉండాలి. దొంగ
దొంగ బోధకులు, అబద్ధ బోధకులు వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గుర్తించాలా. ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ భయంకరమైనది. యేసుక్రీస్తును అంగీకరించదు. వాడు త్రిత్వాన్ని అస్సలు ఒప్పుకోరు. అవునా అండి? తండ్రిని మరియు కుమారుని అవును. ఒప్పుకున్న ప్రతివాడు మన సంబంధి కాడు. ఇదేమో క్రీస్తు విరోధి ఆత్మ. అవునా? భ్రమపరచు ఆత్మ ఉంది, క్రీస్తు విరోధి ఆత్మ. ఇవన్నీ గ్రహించాలి. ఏ ఆత్మ మనల్ని అది చేస్తుంది? యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించిందంటే అది పక్క క్రీస్తు విరోధాలు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. సో అది అండి. సో వివేచన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వరంగా మనం చూస్తున్నాం. సో ఈరోజు వివేచన లేకపోవడం వల్లనే, మరి ఆత్మల వివేచన లేకపోవడం వల్లనే చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అబద్ధాలను కూడా ఈజీగా ఎలా నమ్ముతున్నాం అని అంటే వివేచన వరం లేకపోవడం. ఎవరికైనా వివేచన వరం ఉన్నా వారిని ఎవరు అంగీకరించట్లేదు. అది రైట్ కాదు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటే నీకేం తెలుసులే నేను వెళ్తాను మరి వెళ్ళి చూపించే వాళ్ళు ఉన్నారు. అవునా? ఆడ మంచి జరుగుతుంది బ్రదర్, అతను నా అకౌంట్ నెంబర్లు చెప్తున్నాడు, నాకు ఇంకా బ్యాంకులో డబ్బులు వస్తాయని చెప్తున్నాడు, బీరోలో డబ్బులు వస్తున్నాయని చెప్తున్నాడు, నా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు వస్తున్నాయని చెప్తున్నాడు. అవునా? ఎంత అద్భుతం అండి! ఇవే నమ్మాలి. ఏమంటారు? ఇవెందుకు నమ్ముతున్నారు ప్రజలు? ఇప్పుడు ఆ తప్పుడు ప్రవచనాలు చెప్పిన వ్యక్తిని కూడా ఎలా సమర్థిస్తున్నారని నేను చెప్పినట్టుగా వాళ్ళు అంటే వాళ్ళు సరిగా లేరండి, అందుకే వాళ్ళు ఓడిపోయారంట. కామెడీ కాదు, నేను మాట్లాడుకున్నాం కదా, ఎవరు అడిగారు డిస్కషన్లో. అంటే ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఇలాగా ఎవరిని నమ్మకుండా, అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి వివేచన మనందరికీ అవసరం. వాళ్ళ దగ్గర కొంచెం మంచి ఉన్నా కూడా తృణీకరించడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు. అవునండి? హలో, ఏమంటారు? వాళ్ళు కూడా అప్పుడప్పుడు రెండు మంచి విషయాలు చెప్పొచ్చు. ఆ రెండు మంచి విషయాలను బట్టి మనం వెళ్తే ఏమవుతుందండి? రైటేనా? కాదండి. కాదు కదా. సో కాబట్టి బీ కేర్ఫుల్. గిఫ్ట్ ఆఫ్ టాంగ్స్, నానావిధ భాషల వారం త్వరగా చూసుకుందాం. దీన్ని గ్రీక్లో గ్లోసా అంటారు. ఈ పదం కృత నిబంధనలో దాదాపు 50 సార్లు ఉందండి. గ్లోసా అంటే అర్థం ఏంటంటే భాష అని అర్థం. గ్లోసా అంటే భాష, లాంగ్వేజ్ అని అర్థం. దానికి వేరే మీనింగ్ ఏం లేదు. టంగ్స్ అంటే ఏంటిది? భాష. టంగ్ అంటే నాలుక. నాలుకతో మాట్లాడుతున్నాం కాబట్టి నాలుకతో మాట్లాడేది భాష. సో టంగ్స్ అంటే నాలుక కదండి. టంగ్ అంటే నాలుకలు. భాషలు రెండు రకాలండి. ఒకటి తెలియని భాష లేదా వ్యక్తిగతమైనటువంటి భాష. అది నేరుగా దేవునితో మాట్లాడుకుంటారు. అది ఎంతవరకు ఉందా అనేది సెకండరీ. అది ఒకటి వ్యక్తిగత క్షేమాభివృద్ధిని మాత్రమే కలగజేస్తుంది. అది తెలియనిది, అర్థం కానిది. సో అర్థం కానటువంటి భాష ఒకటి ఉంది వాస్తవానికి, అది మనకు తెలియదు. ఈవెన్ పౌలు మూడో ఆకాశానికి ఎక్కిపోయినప్పుడు అక్కడ నా పలకని ఉచ్చరింపశక్యంగానే మాటలు ఉన్నాయి, పలకకూడదు, మనుషుడు పలకకూడదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అది వేరు, మళ్ళీ ఇది వేరు. మనుషులు పలకకూడదని చెప్తున్నాడు. ఇక్కడ మనుషులు పలికే భాష ఒకటి ఉంది. అవునా అండి? అది మనుషుడు పలకొచ్చు, పలకకూడదు, అక్కడ చాలా అనుమానాస్పదంగా పౌలు మాట్లాడతాడు. అవునా? సో అది వేరు మళ్ళీ. అన్న ఏలియా అన్న ఏదో కాదు అని చాట్ చేశారు, అడగండి అన్న. కాదు అది లేదు, ఎవరు చెప్తారు? ఏలియా అన్నది కాదు అనే చాట్ వచ్చిందన్న, ఏది కాదు అంటున్నారా మరి? కాదన్న సామేల్ కిరణ్ గారు. సామెల్ కిరణ్ గారు కాదు అని పెట్టారు. అది ముందు దానికి, దీనికి కాదు నాకు తెలిసి. ఓకే అన్న, లేట్ గా చూద్దాం. అంటే రెండోది తెలిసిన భాష లేదా అర్థమయ్యే భాష. తెలిసిన భాషలో నేరుగా మాట్లాడుట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 6వ వచనం. భాషల వరం దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. భాషల దగ్గర ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ మాట్లాడినా వారికి అర్థం కాలేదు, మాట్లాడిన వాళ్ళకి అర్థం కాలేదు, కానీ విన్నవారికి అర్థమైంది. అవునా అండి? పెంతెకోస్తు దినంలో 120 మందో దాదాపు అక్కడ ఎంతమంది కూర్చొని మాట్లాడినా వాళ్ళు మాట్లాడే భాష పెంతెకోస్తు దినమున యెరూషలేం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పట్టణాల నుంచి, వివిధ దేశాల నుంచి వారి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చినటువంటి
ఇతర దేశాల్లో చెదిరిపోయి సెటిల్ అయినటువంటి యూదులకి ఏమర్థమైంది? వీళ్ళు మాట్లాడిన భాష అర్థమైంది. అవునండి? అవునన్న. పెంతెకోస్తు దినంలో మాట్లాడిన భాష అర్థమైందా కాలేదా? అర్థమైంది. అర్థమైంది. మరి చాలా మంది భాషలు అర్థం కావండి, కానీ పెంతెకోస్తు దినంలో వాళ్ళకు మాట్లాడిన ప్రతి భాష అర్థమైంది. వాళ్ళే అన్నారు, ఏంటి వీళ్ళు మా భాషలతో మాట్లాడుతూ దేవుని మయపరుస్తున్నారని ఆశ్చర్యపోయారు. అవునండి? సో అవునండి. అక్కడ విన్న వారికి చాలా స్పష్టంగా అర్థమైంది భాష అనేది. మరి నేడు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అర్థమైతలేదు? మరి పెంతెకోస్తు దినంలో భాష వేరే దగ్గర ఎందుకు మారింది అనేది అర్థం కావాలి ఇప్పుడు. అవునా? పెంతెకోస్తు దినంలో అనుగ్రహించబడిన భాషలు వేరు, తర్వాత మాట్లాడుతున్న భాషల వరము వేరా? రెండు ఒకటేనా? దీని మీద మీకు చాలా సందేహాలు ఉంటాయి, మనం క్లాస్ అయిపోయినాక తెచ్చుకుందాం. వారి వారి భాషలలో దేవుణ్ణి మహిమపరచడం విన్నారండి. పెంతెకోస్తు దినంలో చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైనటువంటి భాషలు. సో హెచ్చరికలు, భాషలతో మాట్లాడడం అనేది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనము కాదు. అవునా అండి? హలో అండి, అవునండి. ఏమంటారు? భాషలు మాట్లాడడం అనేది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనమా? కాదండి. మాట్లాడరు ఏంటండి? వరం అన్న, వరం. భాషలు మాట్లాడడం అనేది సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడిన ఒక వరం. ఎప్పుడు అది అర్థం చెప్పినప్పుడే సంఘానికి క్షేమాభివృద్ధి, అర్థం చెప్పకపోతే అది అవును. వ్యక్తిగత క్షేమాభివృద్ధిని మాత్రమే ఇస్తుంది. కానీ అది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనము కానే కాదు. కొంతమంది భాషలు మాట్లాడే వాళ్ళు మేము సూపర్ స్పెషాలిటీ అంటే ఏమంటారు, సారీ, సూపర్ స్పిరిచువాలిటీ కలిగి ఉన్నాం అనుకుంటారు. అవునా? సూపర్ న్యాచురల్. ఆ? మా దగ్గర సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయి, మేము సూపర్ స్పిరిచువాలిటీలో ఉన్నాము, మా అంత స్పిరిచువల్గా ఎవరు లేరు, మేము నోరు తెరిచినా కళ్ళు మెరుసుకున్నా మేము ఎప్పుడు భాషలతోనే మాట్లాడతాం అనుకునే వాళ్ళలో ఏముంది? గర్వం ఉందా? ఆత్మీయత ఉందా? భయంకరమైన గర్వం అన్న. భయంకరమైన గర్వం. నేనైతే భయంకరమైన గర్వం చూసిన, మీరు ఏం చూసిరో నాకు తెలియదు. ఆత్మీయ పరిపక్వత నేనైతే చూడలేదండి, గర్వం తప్పించి. భయంకరమైన అతిశయం చూసిన, ప్రజలను తృణీకరించడం చూసిన, భాషలు మాట్లాడరాని వాళ్ళను అవహేళన చేయడం చూశాను. మేబీ అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది అలాగా తయారైపోయారు. భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ నడిపింపున గుర్తు కాదండి. అవునా? హలో, ఏమంటారు? ఇక్కడే కొంచెం క్లారిటీ. మాట్లాడరేంటండి? భాషలతో మాట్లాడితేనే ఆత్మ నింపుదల ఉన్నట్టనే కొంతమంది చెప్తున్నారన్న. ఉమ్. దాని గురించి మనం క్లారిటీ తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును, అట్లా అంటే కేవలం వాళ్ళు మాత్రమే, భాషలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆత్మ సంబంధులు, వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారని అర్థం చేసుకోవాలి. అవునా? హలో అండి, కాదన్న, కాదు. వాస్తవానికి ఎక్కువ మంది ఎవరైతే పరిశుద్ధాత్మ పేరును బహిరంగంగా వాడుతున్నారో వాళ్ళే ఆయనను అవమానపరుస్తున్నారు, వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదండి? అవునన్న, అవును. ఇండైరెక్ట్ పరిశుద్ధాత్మ దూషిస్తున్నట్లునే ఉంది వాళ్ళు. దూషిస్తున్నారు వాళ్ళు. అవునా? నెక్స్ట్, భాషలతో మాట్లాడనంత మాత్రాన పరిశుద్ధాత్మ లేనట్టు కాదు. కొంతమంది ఏమంటారంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు అంటున్నారు. అవునా? అవునన్నా, ఇప్పుడు అదే సమస్య. మీరు ఒప్పుకుంటారా ఇది? ఒప్పుకోవట్లేదన్న. సో భాషలతో మాట్లాడనంత మాత్రాన పరిశుద్ధాత్మ లేనట్టు కాదు. ఇది తప్పుడు భావన అండి. ఎవరైనా భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు అని బోధిస్తున్నారంటే అది ఖచ్చితంగా తప్పుడు బోధన. బైబిల్ ఎక్కడ కూడా అలా లేదు. చూపించమని, ఒక లేఖనం చూపించమనండి.
చూపించలేరు. అంటే వాళ్ళు చూపించే లేఖనాలన్నీ కూడా తప్పుడు లేఖనాలు చూపిస్తారు మళ్ళీ. కావాలంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:30 చదవండి. అందరూ భాషలతో మాట్లాడతారా అంటే అర్థం ఏంటిదండి? మాట్లాడలేరనే కదా. హలో, అవునన్న, అవును, అవును అవును అందరూ ప్రవక్తలు అంటే కాదనే కదండి అర్థం. అవును. అవును అందరు బోధకులు అన్నప్పుడు అందరు బోధకులు కాదని అర్థం వస్తుంది, అందరు బోధకులు అని అర్థం వస్తుందా? కాదు కాదనే అనే బోధకులు. అందరూ అపోస్తులు అన్నప్పుడు అందరు అపోస్తులు అని అర్థం వస్తుందా, కాదని అర్థం వస్తుందా? కాదు అని. పౌలు ప్రశ్నిస్తున్నాడు కదా 27వ వచనం నుంచి వెళ్ళి. ఇప్పుడు ఇంట్రడక్షన్ లోనే పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పున ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడు, తన ఇష్టం చొప్పున ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు అన్నాడా? అందరికి సేమ్ వరాలు ఇస్తా అన్నాడా? చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ఇప్పుడు ఆత్మమూలంగా ఒకని బుద్ధివాక్యం, అదే ఆత్మమూలంగా జ్ఞానవాక్యం, అదే ఆత్మమూలంగా ఆత్మల వివేచన, అదే ఆత్మమూలంగా స్వస్థపరచు కృపావరం, ఒకరికి అద్భుతాలు చేసే శక్తి, ఒకరికి ప్రవచన వరం ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి భాషల దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? అదే ఆత్మ మూలంగా ప్రతి వానికి భాషల వరం అనుగ్రహించబడుతుంది అని ఉందా లేదా బైబిల్లో? లేదన్న, హలో, ప్రతి ఒక్కం లేదు. మరి లేదు కదా. మరి వీళ్ళు ఎట్లా తీసుకొచ్చారు? భాషల వరం అనేది మ్యాండేటరీ కాదు ప్రతి ఒక్కరికి, అవునా? మ్యాండేటరీ అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందేనా? కాదన్న. అవును, కాదన్న. లేదు. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్టు, లేకుంటే లేదు అనేది ఎక్కువ అంటున్నారు అన్న. మరి అదే కదా ఇప్పుడు మన క్రైస్తవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దురవస్థలు ఇదొక అవస్థ. అవునన్న. ఒక అవస్థ పెడుతున్నారు. సోకాళ్ళు వాళ్ళు వచ్చి మీకు భాషలు మాట్లాడట్లేదు కాబట్టి మీకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, మీరు భాషలు మాట్లాడతలేరు కాబట్టి మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు లేదు, మీరు భాషలు మాట్లాడతలేరు కాబట్టి అసలు మీకు దేవునితో సంబంధమే లేదు అని వాళ్ళే రూల్ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రపంచాన్ని, క్రైస్తవ ప్రపంచాన్ని అంతా, అవునా? ఎవరు రూల్ చేస్తున్నారండి ఇప్పుడు? మీరే చెప్పండి. సంఘాల మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? హలో, భాషలు మాట్లాడేవారు. వాళ్ళ ప్రభావం ఎందుకు ఎక్కువ ఉంది చెప్పండి మరి. ఇక భాషలు మాట్లాడిపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేదంటారు కాబట్టి. ఇప్పుడు అదే కదా మరి వాళ్ళ వెనకాల ఎందుకు పడుతున్నారు? కేవలము వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత పెరుగుతుంది? వాళ్ళ మీటింగ్లలోనే ఎందుకు జనాలు అలా గుమిగూడుతున్నారు, కింద మీద పెట్టి చేస్తున్నారు, అవునా? నిజమో కాదండి? ఒక సత్య సంబంధమైన బోధకుడు కానీ, ఒక సత్య సంబంధమైనటువంటి వ్యక్తి కానీ భాషలు మాట్లాడకుండా ముక్కుసూటిగా బోధించే వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి మన క్రైస్తవ సమాజంలో, వాళ్ళని అంగీకరిస్తున్నారా అండి? అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడిర్రు అనేది మనం చెప్తున్నాను ఎక్కువ. అది గుర్తు. మరి సరే, అది ఉంది బైబిల్లో, అందరు అలా ఖచ్చితంగా పొందుకోవాలని నియమం ఎక్కడుందని అడగాలి కదా. నియమం ఎక్కడుంది? అందరూ అదే అనుభవంలోకి రావాలని నియమం ఎక్కడుంది? బైబిల్లో 2-3 సంఘటనలు ఎందుకు జరిగినాయి అంటే అవి ఆరంభంలో దైవ కార్యాల గుర్తుగా జరిగినాయి. అవి చూడండి, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు అనే విషయాన్ని గ్రహించాలా. వరాలు లేకపోతే పరిశుద్ధాత్మ లేనట్టుగా అర్థం చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడినంటే ఏదో ఒక వరం ఖచ్చితంగా ప్రభు సంఘంలో ఉన్న విశ్వాసాలకు ఇస్తాడు. అందుకే సంఘంలో భాషలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదండి. కొరింథీ పత్రిక 14:17 పౌలు 14 చాలా సందర్భాల్లో అన్నాడు, సంఘంలో ప్రవచించేవాడే శ్రేష్ఠుడు, భాషలు మాట్లాడేవానికంటే అర్థం చెప్పేవాడు లేనప్పుడు ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. ఎవడైనా భాషలో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అర్థం చెప్పుటకు శక్తి కలిగి ఉండాలంటున్నాడు, అవునా అండి? హలో, అవునన్నా. అర్థం చెప్పేయడానికి శక్తి కలిగి ఉండాలంటున్నాడు. మరి శక్తి కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటిది? సంఘాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి భాషల వరం అనేది ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుందనే కదా. అర్థం ఉంటుందనా లేదనా? అర్థం ఉంటదన్న. అర్థం ఉంటుంది. పౌలు అందుకే అన్నాడు, ప్రపంచంలో ఏ భాషనే ఖచ్చితంగా అర్థం ఉంటుందని చెప్తున్నాడా? మీరు అర్థం లేని భాషలు మాట్లాడుతున్నారని చెప్తున్నాడా?
ఇప్పుడు పౌలు ఎందుకు ఉదాహరణలు వాడుతున్నాడు? మీటినదేదో ఊదినదేదో స్వరములలో భేదం ఇవ్వకపోతే అది ఏ ఇన్స్ట్రుమెంట్ అని ఎలా గుర్తుపడతాం? అవునా? అది గిటారా, మరి వాయించింది ప్యాడా, లేకపోతే కీబోర్డా, ఎలా గుర్తుపడతాం? స్వరాలలో భేదం ఉంటేనే కదా గుర్తుపట్టేది. వాయించింది ఫ్లూటా, ఎలా గుర్తుపడతామండి? స్వరాలలో భేదాన్ని బట్టే కదా. మరి మాట్లాడుతున్నప్పుడు స్వరాలలో భేదం ఉంది, భేదాన్ని బట్టి ఇది ఈ భాష అని గుర్తుపడతాం. అవునా అండి? అవునండి. సో పౌలు అదే ఇవి లాజిక్లు వాడుతున్నాడంటే ఖచ్చితంగా భాష అనే దానికి అర్థం ఉంటుందని చెప్తున్నాడా, లేదా ఉండదని చెప్తున్నాడా? హలో. ఉంటదన్న, అర్థం ఉంటుంది. సరే చూద్దాం అవన్నీ ఏంటిది అనేది. మీకు ఒక భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయాలని అందుకే చెప్తున్నాడు. నీకు నిజంగా మాట్లాడాలనుకున్నప్పుడు అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయి. ఆవరాన్ని కూడా పొందుకో అంటున్నాడు. అప్పుడు మాట్లాడు. లేదా ఉపదేశం పొందని వాడు వెరి మాటలు అనుకుంటాడు. అవునా? సంఘంలోకి ఒక ఉపదేశం పొందినవాడు వచ్చినప్పుడు భాషలు మాట్లాడితే ఏమనుకుంటాడంట? వెరి మాటలు అనుకుంటాడంట, మంచి మాటలు మాట్లాడతారు అనుకుంటాడట. అవునండి? అనుకుంటాడు. అంటే ప్రజలు బయటి వాళ్ళు వెర్రోళ్ళు అనుకుంటారని చెప్తున్నాడు కదా. అది మంచిదని చెప్తున్నాడా పౌలు, మంచిది కాదని చెప్తున్నాడా? ఒకవేళ మాట్లాడడానికి భాషలు మాట్లాడడానికి అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి. ఆ వ్యక్తి సంఘంలో మౌనంగా ఉండాలి. తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకున్నప్పుడు ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు అని అంటే, సో తనతో దేవునితో మాట్లాడుకుంటున్నా కాబట్టి ప్రాబ్లం కాదు. సో డిస్కషన్లో మాట్లాడుకుందాం 8వ వారం గురించి. ఈ 9వ వారం గురించి చెప్పడానికి ఏముండదండి, బైబిల్ అంతట్లో ఏముండదు. ఓకే. గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే భాషలకు అర్థం చెప్పు వరం అంతే. దీన్ని గ్రీక్ భాషలో హెర్మనీ అని అంటారు. హెర్మనీ అంటే మనం చెప్పుకున్న ఇంటర్ప్రిటేషన్. అదే పదం కేవలం 2 సార్లు మాత్రమే బైబిల్లో ఉంది. ఈ పదం 2 సార్లు ఉందండి. దాని అర్థం ఏంటంటే హెర్మనీ అనగా అర్థం ఏంటిదంటే ట్రాన్స్లేషన్, తర్జుమా, అనువాదం. హెర్మెటిక్స్ కి ఇది ఒక దగ్గర పదం లాగా అనిపిస్తుంది. హెర్మెటిక్స్ అంటేనే అర్థ వివరణ చేయడం, ఇదేమో ట్రాన్స్లేషన్, తర్జుమా, అనువాదం. అంటే వేరొక భాషలో వివరించుట అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ప్రిటేషన్ అర్థం కూడా చూస్తాం. వాక్యానం, వివరించుట, అర్థం చెప్పుట. ఇంకొక పదంగా తీసుకున్నట్లయితే ఇంటర్ప్రిటేషన్, వాక్యానం చెప్పడం, వివరించడం, దాని అర్థం చెప్పడం. ఎవరన్నా ఏదైనా భాష మాట్లాడితే తర్జుమా చేస్తాం, అనువాదం చేయడం అంటారు. వేరే భాషలో అక్కడ ఉన్నటువంటి ప్రజల భాషలో దానికి వివరించి చెప్పాలి, అర్థవంతంగా వివరించి చెప్పడాన్నే అంటాం. సో కాబట్టి 9వ వారం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదండి. సో తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాల నుండి రేపు మనం చూద్దాము. సో ఈరోజు ఇక్కడితో ఆపుతూ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి భాషల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను అంటే అవన్నీ అందులో మెన్షన్ చేయలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. దీని మీద కొంచెం చిన్న చర్చ చేసుకొని ముగించుకుందాం. భాషలు విశ్వాసుల కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అంటే అర్థం ఏమిటి? భాషలు విశ్వాసుల కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నాయి. ప్రవచనం అవిశ్వాసుల కాదు విశ్వాసులకు సూచకమై ఉన్నది అని ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, భాషలు విశ్వాసుల కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు యెషయా గ్రంథంలో నుంచి తీసుకొని నత్తివారి పెదవుల ద్వారా వీరితో మాట్లాడుదునని చెప్పేసి భాషల వరాన్ని చాలా మంది వివరిస్తున్నప్పుడు నత్తి వస్తుంది ఫస్ట్. అవునా? నత్తివారి పెదవులు అని చెప్పింది కదండి. భాష ఎలా వస్తుందంట? హలో, ఫస్ట్ నత్తి వచ్చి తర్వాత మంచిగా వస్తుందంట. అవునా? అని దీన్ని కోడ్ చేస్తారు. నిజంగా అది కోడ్ చేయడం అంటే అర్థం ఏంటిది? అసలు వీళ్ళకు లేఖనాలు తెలుసా, లేఖన సందర్భాలు తెలుసా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికి తెలియదు, దాని సందర్భం తెలుసుకోరు, వాడేసుకుంటారు అంతే. అక్కడ కూడా ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం కూడా వాడేసుకుంటారు. ఆత్మ మనపక్షంగా మూలుగుతున్నాడు అనే దగ్గర కూడా. సో అది మూలుగులు అనే దాన్ని కూడా భాషలు అనే
అర్థ వివరణ చేసుకున్నారు. అవునండి, చేసుకున్నారా లేదా? యుక్తంగా మనకు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు. సో మనలో మూలుగుతూ ప్రార్థన చేస్తాడన్న దాని దగ్గర మూలుగులను కూడా వీళ్ళు ఏమన్నారు? భాషలలో ప్రార్థన చేయట. అవునా? అవునండి. చూడండి, బైబిల్‌లో ఈ నత్తివారి పెదవులు, మూలుగులు ఇవన్నీ కూడా ఏం చేశారంటే వీళ్ళ భాషలతో లింక్ చేసుకున్నారు. అగ్ని అనేది గాని ఎక్కడ ఏం కనపడితే అక్కడ ఆ! అగ్ని నాలుకలుగా విభాగించబడింది కాబట్టి అని చెప్పేసి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్నదాన్ని కూడా సో వీళ్ళు అన్నిటికి లింక్ చేసుకోవడం, మాట్లాడడం మనం చూస్తా ఉంటాం. సో భాషల మీద మనకు చాలా డిస్కషన్ అవసరము. ఇక్కడితో ఇది ఇంకా నాకు తెలిసి క్లారిటీ ఉండదు. మిగతా వరాలకున్న క్లారిటీ వేరు. భాషల వరంలో ఉన్నటువంటి క్లారిటీ వేరు. సో భాషల వరంలో ఇంకొంచెం క్లారిటీ మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అది ఎప్పుడవుతుంది అనంటే ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్తే భాషలు విశ్వాసుల కాదు అవిశ్వాసులకే సూచకం అనంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలను? అంటే విశ్వాసం లేని వారికి అమ్మో ఏదో దేవుడి వేళల్లో ఉన్నాడు, అందుకే ఇట్లా దేవుని భాష అట్టుకున్నది అనుకుంటారేమో. అలా ఎందుకు అనుకుంటారంటే బైబిల్లో పౌలు చాలా క్రిస్టల్‌గా రేపాడు. మనం భాషలో మాట్లాడితే అవిశ్వాసులు వెర్రివాళ్ళు అనుకుంటారని. వెర్రివాళ్ళు అనుకుంటున్నారని బైబిల్ చెప్తుంటే మీరేమో దానికి రివర్స్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఏందండి? ఉమ్. అట్లా అనుకున్నాను నేను. హ్మ్. అది కూడా మీరు చెప్పింది కూడా కరెక్టే. వెర్రి వాళ్ళు అంటే అనుకుంటారు. నేను చెప్పింది కూడా కరెక్టే అన్నప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే అన్నట్టు. అవునా? మనం ఎంతైనా కవర్ చేసుకోవాలి. లేకపోతే లేదు మంచిగా ఉండదు. కవరొద్దు, కవరింగ్ అసలు వద్దు. అయ్యో, కవరింగ్ ఉండాలండి. క్లారిటీ మీరు చేసుకోవటమే చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే అంటే అర్థం ఏంటిది? అంతేలేండి. నేను ఆ? చెప్పింది కూడా కరెక్ట్, నేను చెప్పింది మీరు కూడా చెప్పింది కరెక్ట్ కూడా అని కరెక్టే. అర్థం అంటే అవుతుంది. భాషలు అవిశ్వాసాలకు సూచకం అంటే మీ దగ్గర ఏదో ఉంది అనుకోవడం కూడా కరెక్టే. అవునా? అంటే బైబిల్ చెప్పింది రైటే, ఇది చెప్పింది రైటే. మరి 2 అపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి 2 కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఎలా కరెక్ట్ అయితాయి? ఒకదానికి ఒకటి వ్యతిరేకం ఉన్నటువంటి 2 స్టేట్మెంట్లు ఒకే సమయంలో ఎలా కరెక్ట్ అయితాయి? కావు. అవ్వచ్చండి. అయ్యో పూర్ణేల్ గారు మరి అట్లా కాకపోతే మనం చేసుకుందాం. ఏమంటారు? అవునయ్యా. అవునయ్యా. ఓకే. కాకపోతే బైబిల్ ఒప్పుకోకపోయినా మనం చేసుకుందాం. ఏమంటారు? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీని మీద మనం మాట్లాడుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని నామానికి మహిమ కలగాలి.